తద్వారా సంసార బంధమున తగులుకొని వేటగాని వలలో చిక్కిన పక్షి వలె విలవిలలాడుతూ వేదన చెందుతూ ఉన్నాడు. మానవునికి జీవనయాత్రకు కర్మలు అనివార్యము గనుక జీవుడు తాను చెయ్యబోవు కర్మల వల్ల సంప్రాప్తమగు ఫలమును ముందుగానే బాగుగా ఆలోచించి చేయాలి. దేహాత్మ భావమే ఒక అజ్ఞానం. ఇక దీని ద్వారా చేయు కర్మల ఫలాలు దుఃఖదాయకాలే. ఒకవేళ సంతోష ఫలాలు అందినను ఇవి భ్రాంతి జన్యాలే. ప్రతి కోరిక చివరి స్థితి దుఃఖమే. ఇక జ్ఞాన అజ్ఞాన విషయానికి వస్తే దేనిని గ్రహిస్తే ఇక గ్రహించగలిగేదేది ఉండదో అది యథార్థ జ్ఞానమని లేక పరమార్థిక జ్ఞానమని అంటారు. ఏది సర్వ విద్యలకు మూలమో, దేని ప్రాప్తి మూలమున యథార్థ శాంతి కలుగునో అదే యథార్థ జ్ఞానం. దీనికి వ్యతిరేక జ్ఞానమే అజ్ఞానం అంటారు. ఇక ప్రాపంచిక విషయానికి వస్తే ఈ జ్ఞానము ఒక వాంఛను సూచిస్తూ ఉంటుంది. వాంఛ తీరినా లేక తీరకపోయినా కానీ విషయము మాత్రం నశిస్తుంది. వెంటనే దానికి సంబంధించిన జ్ఞానము నశిస్తుంది. ఎందుకంటే ప్రాపంచిక విషయానికి ఉనికి, ఉత్పత్తి, నశింపు సహజం. కనుక అంత మాత్రమున ఈ జ్ఞానము ఊరుకొనదు, మరలా కొత్త వాంఛను కోరుకుంటుంది. ప్రపంచమే అస్థిరమైనప్పుడు ఈ ప్రాపంచిక విషయ జ్ఞానము దీని ఫలితాలు మాత్రము స్థిరమా అని ప్రశ్న ఉదయిస్తుంది. అంటే ఈ విధమైన జ్ఞానము, దీని ఫలాలు నిరంతరము చెలిస్తూ ఉంటాయి. అదేమో గాని మానవునికి ఈ ప్రాపంచిక ఇచ్ఛా జ్ఞానమే సర్వకార్యములను సాధించి పెట్టగలదనడి దృఢమైన అపోహ ఒకటి ఏర్పడినది.